ఐబిఎన్ టీవీ భూమి వార్తలకు స్వాగతం. ప్రతిక్షణం అక్షర నిజం ఐబిఎన్ నైజం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. మదనపల్లె సబ్జైల్లో రిమాండ్ ఖైదీ మృతి. విచారణ చేపట్టిన ఆర్డీఓ హరిప్రసాద్, సిఐ, సబ్జైల్ అధికారులు. కేసు నమోదు చేసిన మదనపల్లె 1 టౌన్ సిఐ వలీబసు. మదనపల్లె ప్రజలకు అందుబాటులో అండగా ఉంటా. ఆదరించండి. దేశానికి రాహుల్, రాష్ట్రానికి షర్మిలా సారథ్యం తథ్యం. ఏమి ఉద్ధరించారని వైసీపీ, టీడీపీ అభ్యర్థులకు ఓటు వేయాలి. ప్రశ్నించిన మదనపల్లె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి. మదనపల్లెలో వాడవాడల శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు. వస్త్రాలు సమర్పించిన మాజీ సీఎం, రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి. అమినేని వీధి ఆలయంలో 17,000 పలికిన సీతమ్మవారి ముత్యాలహారం. అమ్మచెరువు మిట్ట, గౌతమీనగర్ రామాలయాలలో అన్నదానం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి. మదనపల్లెలో విజయం మాదే. 10 ఏళ్లపాటు ప్రజలకు మోసం చేసిన టీడీపీ, వైసీపీలకు ఓట్లేసే పరిస్థితులు లేవు. అసలు వైసీపీ, టీడీపీ కూటమి అభ్యర్థులు ఏమి ఉద్ధరించారని ఓటు వేయాలి అనే ప్రశ్నకు ప్రజలు ఆలోచనలు చేయాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి కోరారు. చారిత్రకత కలిగిన మదనపల్లె జిల్లా కేంద్రానికి అర్హత ఉన్నప్పటికీ జిల్లా చేయాలని ప్రజలంతా ఐక్యతగా ఉద్యమించిన దమ్మున్న నాయకత్వం లేకపోవడం, అధినాయకుల కనుసన్నలలో మలచుకుంటూ సమస్యలను గాలికుదిలేసే నాయకులు. ఇకపై మదనపల్లెకు అవసరం లేదని ప్రజల నిర్ణయాలను ఓటు ద్వారా హెచ్చరించాలని పిలుపునిచ్చారు. బుధవారం మదనపల్లె పట్టణం షాన్వాజ్ స్ట్రీట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముందుగా 45 మంది టీడీపీ, వైసీపీకి చెందిన గ్రామీణ యువకులు మల్లెల పవన్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఎలాంటి సౌకర్యాలు లేని పక్క ప్రాంతాన్ని జిల్లా కేంద్రం చేసి పరిపాలనా సామర్థ్యం కలిగిన బ్రిటిష్ కాలం నాటి పక్కా భవనాలు ఉన్నప్పటికీ కూతవేటు దూరంలో రాష్ట్ర సరిహద్దు, ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్ మదనపల్లెని అడ్డుపెట్టుకుని నాయకులుగా చలామణి అవుతున్నారని, అభివృద్ధి, హక్కుల కోసం పోరాట విషయంలో వెనుకడుగు వేస్తున్నారని, పటిష్టమైన నాయకత్వం కొరవడిందన్నారు. మరోసారి అధికారాన్ని అడ్డుపెట్టుకుని మానవ సమాజంపై రౌడీయిజం, దౌర్జన్యం, అవసరమైతే కేసులు బనాయించి అరచేతలో పరిపాలన సాగించేందుకు మరోసారి ఓటు అడిగేందుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. పట్టణంలో ఓపెన్ డ్రైనేజీ శుభ్రం చేయలేక మరోసారి అధికారం కోసం ఇంటింటా ప్రచారం నిర్వహించడం నీచ రాజకీయాలకు తెరలేపారని ఆరోపణలు చేశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోతో పాటు మల్లెల ఫౌండేషన్ మేనిఫెస్టో కూడా విడుదల చేస్తున్నట్లు అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నిన్న ఏఐసిసి ప్రెసిడెంట్ గారు షర్మిలమ్మ గారు నిన్న మన మదనపల్లికి అందరికీ తెలిసిందే. ఆ సభను చాలా విజయవంతం చేశారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తల్లో కూడా ఒక నూతన ఉత్తేజం వచ్చింది. అందరూ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు మీరు గమనించినారంటే ఇప్పుడే మన పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు సుమారు 150 మంది మన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇదే కాకుండా రేపటి నుంచి కంటిన్యూస్గా జాయినింగ్స్ మన పార్టీలో ఉంటాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మదనపల్లిలో గెలవబోతోంది. నిన్న విజయవంతం చేసిన షర్మిలమ్మ గారి సభ విజయవంతం చేసిన
ప్రతి ఒక్క కార్యకర్తకి, నా అభిమానులకి, ప్రజలకి అందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడున్న ఆ రెండు పార్టీలో ఉన్న నాయకులు గతంలో ఏం చేశారు, ప్రజలకు ఏమైనా మంచి చేసినారా, లేదు మునుముందు ఏమైనా చేయగలుగుతారా, ఏదైనా ఒక సొంత నిర్ణయం తీసుకోగలుగుతారా? దయచేసి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను విన్నవించుకుంటున్నాను. ఏం చేశారని చెప్పేసి వాళ్ళకి ఓటు వేయాలా? మీ అందరికీ తెలుసు, మదనపల్లికి ఒక చరిత్ర ఉంది. దాన్ని ఎప్పటికప్పుడు మన మదనపల్లి అభివృద్ధి కాకుండా ఎప్పటికప్పుడు పైనున్న నాయకులు అడ్డుకుంటూనే ఉన్నారు. ఇక్కడ నాయకత్వ లోపం వల్లనే మన ప్రాంతం అభివృద్ధి చెందలేదని ప్రతి ఒక్క పౌరుడు కూడా మదనపల్లి వాసి గమనించాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, మదనపల్లికి ఎంత చరిత్ర ఉందో. బ్రిటిష్ కాలంలో నుంచి కూడా మదనపల్లిని ఒంటరిగా తీసుకొని ఇక్కడి నుంచి పరిపాలన చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఎన్నో వనరులు ఉన్నా కూడా ముందున్న పాలకులు మదనపల్లికి జిల్లా చేయడానికి అన్ని అర్హతలు ఉన్నా కూడా జిల్లా పడడం మీ అందరికీ తెలిసిందే. ఎంతమంది ధర్నాలు చేసినా, ఎంతమంది గౌరవాలు చేసినా, సుమారు 2-3 నెలలు జిల్లా కావాలని ప్రజలందరూ కూడా ఏకమై పోరాటాలు చేసినా కూడా మనం జిల్లాకి దక్కించుకోలేకపోయినాము. ఆలోచించండి ఎందుకు ఆ విధంగా జరిగిందంటే, ఇక్కడ పటిష్టమైన నాయకత్వం లేనందువల్ల మనం జిల్లా చేసుకోలేకపోయినాం. ఏ సౌకర్యాలు లేని పక్క ప్రాంతానికి జిల్లా తరలించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. గవర్నమెంట్ పైన అందరూ కూడా కోపంగా ఉన్నారు. ఎందుకంటే మదనపల్లికి అనేది ఏ అభివృద్ధి జరగలేదనేది అది సత్యం, మీ అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళు రేపు ఎలక్షన్లో ఓట్లు అడిగేదానికి వస్తున్నారు. దేనికి వస్తా అన్నట్లు ఓట్లు ఎందుకు వేయాలి? ప్రజలు భయపెట్టించేదానిక, అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టేదానిక వీళ్ళకి ఓటు వేయాలా? స్వేచ్ఛగా తిరగలేకుండా ఉండేదానిక, మదనపల్లిలో ప్రశాంతత కోల్పోయేదానికి వీళ్ళు ఓటు వేయాలా? ఏమి అభివృద్ధి చేశారని చెప్పేసి వీళ్ళు ఓట్లు అడగడానికి వస్తారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మీరు చూసినారంటే ఇప్పుడు మన ఆఫీస్ ముందర కూడా ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లుందో తెలుసు మీకు. ఎక్కడే కానీ రిమోట్ విలేజ్లో కూడా ఇలాంటి పరిస్థితి లేదు. ఎవరన్నా ఏ నాయకుడైనా ఇంతకుముందు పట్టించుకున్నారా? పట్టించుకున్న పాపాన పోలేదు. ఏం జరుగుతున్నాయి మన మదనపల్లి కాన్స్టిట్యున్సీలో? భూ కబ్జాలు, ఇసుక దోపిడీలు, మట్టి దోపిడీలు, దౌర్జన్యాలు, అన్యాయంగా కేసులు, అక్రమంగా కేసులు బనాయించడం మీరందరూ కూడా గమనించాలి. ఇవంతా కూడా దయచేసి మన మదనపల్లిని మనం అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మన మదనపల్లిని కాపాడుకోవాల్సిన పరిస్థితి అయితే మనకి ఇప్పుడు ఉంది. ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క యువత కూడా మేలుకోవాలి. మదనపల్లికి ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంది. దాన్ని ఖచ్చితంగా మనం అందరూ కలిసి ఇదే విధంగా ప్రశాంతంగా ఉండే విధంగా పోవాలి. అందులో మదనపల్లి నియోజకవర్గ ఓటర్స్ అయితే కన్నా ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. ఆత్మాభిమానం ఎక్కువ, ఇక్కడ కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువ ఉండే ఓటర్స్ ఇక్కడ ఉండేది. అందులోనే ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, మీ అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళందరూ కూడా రాబోయే ఎన్నికల్లో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. దయచేసి ఆలోచన చేయండి. ప్రశాంతతగా మదనపల్లిలో తిరగాలన్నా, ప్రశాంత వాతావరణం రావాలన్నా కాంగ్రెస్ కోటేయాలా? పవన్ కుమార్ రెడ్డికి ఓటేసి మీరు గెలిపిస్తే మీ తరఫున నేను ప్రజలకు భరోసా ఇస్తున్నా. ఖచ్చితంగా మన మదనపల్లిని ఎటువంటి పరిస్థితుల్లోనా కాపాడగలుగుతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతెందుకు, ఇప్పుడు మన జిల్లా రానప్పుడు ఒకవేళ నేను ఎమ్మెల్యే అయి ఉంటే క్షణంలో రాజీనామా చేసేటోని. మన మదనపల్లి జిల్లా రాకుండా ఉంటే ఎంతటే దానికైనా నేను పోరాడడానికి సిద్ధంగా ఉండేట. అందరూ మీరు గమనించాలి. కేవలం వాళ్ళకు రిప్రజెంటేటివ్ మాత్రమే ఉండాలా. వాళ్ళు ఏం సొంత నిర్ణయాలు తీసుకోలేరు.
అభివృద్ధికి ఏమాత్రం ఇది చేయలేరు, ఏ ఒక్క పని కూడా జరిపించలేరని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. దయచేసి ఆలోచన చేయండి. రేపటి నుంచి కంటిన్యూస్గా జాయినింగ్స్ ఉండనే ఉంటాయి. రూరల్ ప్రాంతాల్లో విపరీతమైన మార్పు వచ్చింది. అంతేకాకుండా అర్బన్ ఓటర్లో కూడా చాలా మార్పు వచ్చింది. నేను దగ్గర 3-4 సర్వేలు చేయించడం, ఆ సర్వేలు అన్నింటిలో కూడా ఇరు పార్టీలకి కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. 100% కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. ఇక్కడ అందరూ కూడా నన్ను ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. అంతేకాకుండా నిన్న చూసిన సభ చూసిన తర్వాత అది కేవలం 24 గంటల్లో ప్రజలు వాళ్ళంతకు వాళ్ళు స్వచ్ఛందంగా ఒక పిలుపునిస్తే వచ్చినారు. వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మునుముందుగా ఉంది. ఇంకొక 1 వీక్ 10 డేస్ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినారంటే మీకు పూర్తి క్లారిటీ వచ్చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ మృతి చెందడం బుధవారం కలకలం రేపింది. చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం ముత్తుకూరుకు చెందిన 65 ఏళ్ల మొగిలప్ప 2 రోజుల క్రితం నాటుసారా కేసులో అరెస్ట్ అయ్యాడు. పెద్దపంజాని పోలీసులు నిందితుణ్ణి మంగళవారం సాయంత్రం తీసుకొచ్చి మదనపల్లి స్పెషల్ సబ్ జైల్లో రిమాండ్ చేశారు. సబ్ జైల్ బ్యారక్లో ఉంటున్న మొగిలప్ప బుధవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో చలనం లేకుండా పడి ఉండటం గుర్తించిన సబ్ జైల్ సిబ్బంది మొగిలప్పను హుటాహుటిన మదనపల్లె జిల్లా ప్రభుత్వ వైద్యశాల అత్యవసర విభాగానికి తరలించారు. పరీక్షించిన అత్యవసర విభాగం డాక్టర్లు అతను అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు. దీనిపై మాలమహానాడు నాయకులు యమల సుదర్శనం బృందం బాధితుని కుటుంబానికి అండగా నిలిచి పెద్దపంజాని పోలీసులు కొట్టిన దెబ్బలకు మొగిలప్ప చనిపోయారని మదనపల్లె ఆర్డీఓ హరిప్రసాద్కు ఫిర్యాదు చేశారు. జిల్లా ఆసుపత్రి మార్చూరిలో ఉన్న మొగిలప్ప మృతదేహాన్ని ఆర్డీఓ హరిప్రసాద్, తహసీల్దారు రమాదేవి, డిటి రాజేష్, ఆర్ఐ రెడ్డెప్ప, 1 టౌన్ సిఐ వలీబసు, విఆర్ఓలు కలిసి పరిశీలించారు. రెవెన్యూ శాఖ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మాలమహానాడు, బహుజన సేన నాయకులు శ్రీచందు ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేస్తామని ఆర్డీఓ హరిప్రసాద్ హామీ ఇచ్చారు. పోస్టుమార్టం అనంతరం మొగిలప్ప మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసినట్లు సిఐ వలీబసు పేర్కొన్నారు. గమనీయం: శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట పార్లమెంట్ బీజేపీ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మదనపల్లె టీడీపీ కూటమి అభ్యర్థి షాజహాన్ బాషా, బీజేపీ పట్టణ నాయకులు బన్నేపల్లి రవికుమార్తో కలిసి మంగళ వాయిద్యాలు, వేద పండితుల ఆశీర్వచనంతో సంప్రదాయకంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీరామనవమి పురస్కరించుకుని శ్రీవరాల ఆంజనేయ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి 17న బుధవారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీవరాల ఆంజనేయ స్వామి దేవస్థానంలో త్రయానిక 3 రోజుల దీక్షగా ఈ నెల 15న మొదలు 17 వరకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. 15న సోమవారం ఉదయం 9:30 గంటలకు దీపారాధన, గణపతి ప్రార్థన, గురు ప్రార్థన, గణపతి పూజ, గోపూజ, పందిరి పూజ, పసుపు దంచడం, శ్రీ సీతారాముల వారిని వధూవరులను చేయుట, 16న భక్తుల సామూహిక సంకల్పంతో ఋత్వికులచే శ్రీరామ తారకమంత్ర జపతర్పణ హోమాదులు, వరపూజ, ఎదురుకోలు, నిశ్చితార్థం, ఉంజల్ సేవ. 17న ఉదయం 7 గంటలకు శ్రీ సీతారాముల పరివార ఉత్సవాలకు 21 ద్రవ్యములతో విశేష స్నపనం, వేదస్వస్తి, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీరామములో వెలుగుతున్నది రామనామం. కోటె కోటె పల్లె
सुलग्ना सावधाना सावधाना श्री लक्ष्मी नारायण रुद्र सावरण्य सूर्य सावरण्य ब्रह्मा सावरण्य रौच भौचानंत इति चतुर्दश मन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वतमन्वन्तरिकारण्य देविकारण्य कामिकारण्य कदलिकारण्य इक्षुका नैमिषारण्य दशहारण्य विलसिते सरस्वती भागीरथी यमुना गोदावरी वृषभे भद्रा चंद्रभागा जन्मन्वते भगवते सरयू परिशोभिते। అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం అమినేని వీధిలో వెలసిన శ్రీ కోదండరామ ఆలయంలో శ్రీరామనవమి పండుగ పురస్కరించుకుని ఆలయ ధర్మకర్తలు జోడపాలెం భవాని ప్రసాద్, వార్డు కౌన్సిలర్ గిరిజా సాయిశేఖర్ రెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వేద పండితుల మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ముందుగా స్వామివారి వడపప్పు, పానకం, మజ్జిగ పంపిణీ చేశారు. కళ్యాణోత్సవం అనంతరం సీతమ్మ ముత్యాల హారాన్ని పట్టణంలో బ్యాంకర్స్ కాలనీకి చెందిన లీలావతమ్మ వేలంపాట ద్వారా 17,000 రూపాయలకు దక్కించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. బ్రహ్మాండంగా ఇంకా దేవుడు ఇంకా వాళ్ళ కుటుంబానికి మంచి చేసి ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని ఈ యొక్క చిరు సత్కారాన్ని ఈ పెద్దల సమక్షంలో ఆలయ కమిటీ తరఫున ఇది ఇదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు సాయంగా అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముడే ఆదర్శంగా అమినేనిలో ఉన్నటువంటి కూర్చోండి, ఇంకా 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి, నిదానంగా రావాల్సిన మీరు అక్కడికి వీధి కోదండ రామాలయం నందు దాదాపు 35 సంవత్సరం నుండి నిర్విఘ్నంగా ఈ సీతారాముల కళ్యాణోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తాదులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు. శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు. దేశవ్యాప్తంగా అయోధ్యలో జరిగినటువంటి బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ తర్వాత
జరుగుతున్నటువంటి ఈ కళ్యాణోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన మదనపల్లిలోని అమ్మినేని వీధి నందు గల కోదండరామస్వామి ఆలయం నందు పెద్దలందరూ ముఖ్యంగా గౌరవనీయులు జోలిపాలెం భవానీ ప్రసాద్ సార్ గారు, అదేవిధంగా బండపైన ఉన్నటువంటి బండ మీద కంపల్లి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా పాల్గొని వారి సహకారంతో ఈ శ్రీరామనవమిని ఆనవాయితీగా నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ సీతారాముల కళ్యాణంలో ప్రతి ఒక్క హిందూ ధర్మాన్ని అనుసరించి హిందువులందరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా అమ్మినేని వీధిలో వెలిసినటువంటి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ముత్యాల హారాన్ని సీతమ్మ వారికి సీతా సమేత కళ్యాణం జరిపిన తర్వాత ధరించినటువంటి ముత్యాల హారాన్ని వేల వేయడం జరిగింది. ఈ వేలంలో ఈ యొక్క ముత్యాల హారము 17,000 రూపాయలు ధర పలకడం జరిగింది. ఇలా వచ్చినటువంటి వారి యొక్క సహకారము సొమ్ముతో కూడా ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి కొరకు పెద్దలు వినియోగిస్తున్నారు. అదేవిధంగా ఈ ఆలయ అభివృద్ధిలో ముందు నుంచి కూడా బండ మీద కంబల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆలయ అభివృద్ధికి తోడ్పడుతూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ సీతారాముల కళ్యాణాన్ని తమ వంతు ప్రతి ఒక్కరూ కూడా అమ్మినేని వీధిలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా తమ వంతు సహకారంతో నిత్యము దీపారాధన చేయొచ్చు ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తున్నాము. మీరందరూ కూడా మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటూ మదనపల్లె పట్టణంలోని వాడవాడల శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. అన్న సంతర్పణ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి. మదనపల్లె పట్టణం అమ్మచెరువు మెట్ట, రామారావు కాలనీ ఎక్స్టెన్షన్ గౌతమినగర్ ప్రాంతంలో వెలసిన శ్రీ కోదండరామ ఆలయాలలో వేర్వేరుగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వైభవపేతంగా నిర్వహించారు. గౌతమినగర్ ఆలయానికి ముఖ్య అతిథిగా ఉభయదారులు మదనపల్లె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు మల్లెల పవన్ కుమార్ రెడ్డి అన్నదానం నిర్వహించారు. మీరు పక్కన అన్న పెట్టన్నా లైన్